దేశం కోసం పోరాడే సైనికుడే అంత నియమ నిబద్ధతతో క్రమశిక్షణతో పోరాడుతున్నప్పుడు దేవుని సైనికులము, క్రీస్తు సైనికులము పిలుచుకుంటున్న మనలో ఆ నిబద్ధత ఉందా? ఆ డిసిప్లిన్ ఉందా? మితంగా ఉంటున్నామా? అన్ని విషయాల్లో కంట్రోల్ ఉందా? సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నామా? దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలుగుతున్నామా? ఆయన కోసం పోరాడగలిగే ఆ ప్రయాసపడగలిగడం మనలో ఉందా? దివారం ఒకసారి వచ్చి 2 గంటలు కూర్చోవడానికి మూలుగుతున్నాం, ప్రయాసపడిపోతున్నాం, దేవుని కోసం చాలా ఎక్కువ చేసేస్తున్నాడు అన్నట్టు మాట్లాడతాం. శుక్రవారం కాసేపు కూర్చుంటే నా అంత భక్తి పోరాలు ఎవరు రియలని ఫీల్ అయిపోతావు. దేవుని కొరకు ప్రయాసపడే అనుభూతిలో ఉందా? ఒక సువార్త సేవలో పాటుపడుతున్నావా? ప్రతి రాత్రి ఎక్కడో చోట మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో పాల్గొనే ఆశ ఉందా? మనకి 8:30 అవగానే నిద్ర వచ్చేస్తుంది. మనకి 8:30 అవగానే మనం నిద్రపోవాలి. అది మాత్రం తగ్గకూడదు. ఏమోనండి, మీటింగ్కి వెళ్తే 10 అవుతుందండి, 10:30 అవుతుందండి, మాకు కుదరదండి, మా స్కెడ్యూల్ సెట్ అవ్వట్లేదండి. వెస్లీ గారు, నువ్వు ఎలా దేవుని సేవలో వాడబడగలవు? ఎలా బహుమానాన్ని పొందుకుంటావు? బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, పందెమందు పరిగెత్తే ప్రతి ఒక్కరికి బహుమానం లేదు, బాగుగా ఏం చేయాలట? పరిగెత్తాలి.